ప్రతి ఆదివారం ఎల్లో మీడియాలో అచ్చయ్యే కొత్త పలుకులో యాజమాన్యం ఒక కొత్త విషయం వినిపించింది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో గెలుపునకు చంద్రబాబు నాయుడుకు బీజేపీ అవసరం లేనే లేదట. ఎందుకంటే చంద్రబాబు గెలుపు ఖాయమైపోయిందట. ఇదే విధంగా కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలుపు కూడా స్పష్టమైపోయింది. అయినా సరే పిలిచిందే ఆలస్యం, వెంటనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారట. ఇది వాస్తవమట. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీకి బీజేపీ అవసరం కానీ బీజేపీకి టీడీపీ అవసరం కానీ లేనే లేదట. అయినా సరే పొత్తు అనివార్యం ఎందుకవుతోందంటే ఎన్నికలు సజావుగా సాగాలంటే కేంద్రం, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ సహకారం చాలా అవసరమట. అందుకని చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఎల్లో మీడియా చెప్పింది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు గడిచిన 5 ఏళ్లుగా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు తరపున చెత్త పలుకులో పిచ్చి లాజిక్ ఒకటి జనాలకు వినిపిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినా జగన్ ఎన్డీఏతో అంటగాకుతున్నారట. అందుకనే అడక్కపోయినా మద్దతిస్తున్నారట. మరి చంద్రబాబు చేస్తుందేంటి? కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యసభలో పాస్ అయ్యేందుకు సహకరించమని నరేంద్ర మోదీ, అమిత్ షాలు జగన్ను గతంలో అడిగిన మాట వాస్తవం. బిల్లులకు పార్లమెంటులో సహకరించమని అడిగారు కాబట్టే జగన్ మద్దతిస్తున్నారు. అంతేకాని ప్రతి బిల్లుకు సహకరించమని ప్రతిసారి అడగరు. ఇదే సమయంలో ఎవరడిగారని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి బేషరతుగా మద్దతిస్తున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా? ఇక్కడ విషయం ఏంటంటే వ్యక్తిగత అవసరాల కోసం జగన్, చంద్రబాబు ఇద్దరు కేంద్రం మీద ఆధారపడ్డారని అందరికీ తెలుసు. అంతేకాని జగన్ అంటగాకింది లేదు, చంద్రబాబు వ్యతిరేకించింది లేదు. బీజేపీకి చంద్రబాబు అవసరం లేదన్నది వాస్తవం. కానీ చంద్రబాబుకు బీజేపీ అవసరం చాలా ఉంది. చంద్రబాబు గెలుపు గ్యారంటీ అని ఎల్లో మీడియా డబ్బేస్తోందంతే. నిజంగానే టీడీపీ గెలుపు అంత ఖాయమైతే చంద్రబాబు వైఖరి వేరే విధంగా ఉండేది. పొత్తు కోసం బీజేపీ ముందు పాహిమాం పాహిమాం అంటూ మోకరిల్లేవారు కాదు. చంద్రబాబు నైజం తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు. చంద్రబాబు బలోపేతమయ్యారని, గెలుపు ఖాయమని చెత్త పలుకులు రాసుకోవాల్సిన అవసరమే లేదు. జగన్ బలహీన పడిపోయారని, ఓటమి భయం వెన్నాడుతోందని రాసుకొని తృప్తి పడిపోయింది చెత్త పలుకు. ఎలాగంటే ఒకప్పుడు నా వెంట్రుకు కూడా పీకలేరు అన్న జగన్ ఇప్పుడు మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే గెలిపించాలి అని ప్రాధేయపడుతున్నట్లు రాసింది. నా వెంట్రుకు కూడా పీకలేరన్నది ప్రతిపక్షాలను ఉద్దేశించి, ఇక ఓట్లేయాల్సిన జనాలను ఉద్దేశించి మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే గెలిపించాలని అడగటంలో తప్పేముంది? ఎవరైనా ఓట్లు అడిగే పద్ధతి అదే కదా. మీరు ఓట్లేయకపోయినా గెలుస్తానని ఎవరైనా జనాలతో అంటారా? చంద్రబాబుని ఎన్నికల ప్రచారంలో ఒక్క మీటింగ్లో జనాలతో అలాగే చెప్పమని ఎల్లో మీడియా చెప్పగలరా?